ప్రతి ఒక్క శుక్రవారము ప్రత్యేకంగా అలంకరణ ఆభరణాలు అన్నీ పెట్టాలి. ఇంకోటి అమ్మవారికి కళ్యాణానికి సంతానానికి ప్రాముఖ్యత. ఈరోజు ఏమన్నా పిల్లలు ఒడిదొడుకులు కళ్యాణం వస్తుంటారు పోతుంటారు చూసేవాళ్ళకి ప్రత్యేకంగా గోరింటాకుతో అభిషేకం చేస్తారు. ఆ గోరింటాకు ఇచ్చిన తర్వాత వాళ్ళు పూసుకుంటే పూసిన రోజు నుంచి 5 నెలల్లో కళ్యాణం కావచ్చు. సంతానం కావాలన్నవారు అమ్మవారికి రావుకాలంలో శుక్రవారం ప్రతి రావుకాలంలో నిమ్మదీపాలు అంటిస్తారు. ఫస్ట్ ఒక నిమ్మకాయ, రెండో వారం రెండో నిమ్మకాయ అట్లా అంటిస్తూ పోతే అమ్మవారు సంకల్పం చేస్తే 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కూడా సంతానం కాదన్న వరకు కూడా సంతానం కలిగించింది. సంతానం అమ్మవారి నిమిషంబదేవి అంటే పార్వతీదేవి స్వరూపిణి. కోరిక అనుకునే కోరికలు వస్తాయి. ఏదైనా మనకి ఇంట్లో ఒడిదొడుకులు కానీ ఫైనాన్షియల్ కానీ ఇబ్బందులు ఉంటే అమ్మవారికి 16 ప్రదర్శనలు చేస్తే అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది. నిమిషంబ దేవస్థానంలో పూజారి అర్చకుడు ప్రధాన అర్చకుడు శ్రీరామ స్వామి జ్యోతిష్యం చెప్పబడను. వ్యాపారానికి సంతానానికి గృహానికి సకల కోరికలకు జ్యోతిష్యం చెప్పబడను. స్వామి ప్రధాన అర్చకుని ఫోన్ నంబరు 9542661340. సమయం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంకాలం 5 గంటల నుంచి 8:30 వరకు చెప్పబడిన జ్యోతిష్యం. ఒక శుక్రవారం తప్ప మిగతా రోజులు జ్యోతిష్యం చెప్పబడిన. ఆదివారం కూడా ఏమన్నా? ఆదివారం కూడా చెప్పుతాం. ఒక శుక్రవారం తప్ప. శుక్రవారము ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు ఉండడం వలన ఆ రోజు జ్యోతిష్యం చెప్పబడదు.